Hi guys, today I would like to share with you what is optical diode. ఆప్టికల్ డయోడ్ అంటే ఏంటి అంటే ఇదొక డివైస్. అది ఏం చేసిద్ది అంటే లైట్ని ఎలో చేసిద్ది, ఒక డైరెక్షన్లో మాత్రమే ఎలో చేసిద్ది అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో లైట్ని బ్లాక్ చేసిద్ది. ఇది ఆప్టికల్ డయోడ్ అంటే. ఇట్ వర్క్స్ జస్ట్ లైక్ ఎన్ ఎలక్ట్రికల్ డయోడ్ లాగా పనిచేసిద్ది అనమాట ఇది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆప్టికల్ ఐసోలేటర్ అని కూడా పిలుస్తారు దీన్ని. దెర్ ఆర్ 2 కేటగిరీస్ ఇన్ ఆప్టికల్ డయోడ్. 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేంటి లైట్ డిటెక్టింగ్ డయోడ్, ఇంకోటేమో లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ డిటెక్టింగ్ డయోడ్లో ఫోటో డయోడ్, సోలార్ సెల్ ఉంది. ఫస్ట్ ఫోటో డయోడ్ ఉంటాయండి చూద్దాం. A photodiode is a PN junction diode which works based on the intensity of light falling on it. అంటే ఫోటో డయోడ్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. ఇది ఎలా పనిచేసిద్ది అంటే లైట్ ఎలా దాని మీద ఫోటో డయోడ్ మీద పడుతుందో ఆ ఇంటెన్సిటీ బేస్ చేసుకుని ఈ ఫోటో డయోడ్ అనేది వర్క్ చేసిద్ది. పైన 2 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు యాడ్ చేసుకుని రాసుకోవచ్చు. దీనికి వర్కింగ్ వచ్చేసి ద డయోడ్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్. ఇది రివర్స్ బయాస్ కండిషన్లో పనిచేసిద్ది అనమాట, వర్క్ చేసిద్ది. వెన్ లైట్ ఫోటాన్స్ స్ట్రైక్స్ ద డిప్లీషన్ రీజియన్. ఎప్పుడైతే లైట్ డిప్లీషన్ రీజియన్ మీద స్ట్రైక్ పడిందో అప్పుడు ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ అనేవి జనరేట్ అవుతాయి. అలా జనరేట్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ క్యారియర్స్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి కరెంట్ని జనరేట్ చేసిద్ది. అలా కరెంట్ని రివర్స్ కరెంట్ ఫ్లోగా జనరేట్ చేయడం వల్ల దానికి ఫోటో కరెంట్ అని నేమ్ వచ్చింది. ఫోటో కరెంట్ అని పిలుస్తారు. ఎక్కువ లైట్ అనేది యూజ్ చేస్తే ఎక్కువ ఫోటో కరెంట్ అనేది అవుతుంది అన్నమాట, ప్రొడ్యూస్ అవుతుంది. దీని యొక్క సింబల్ అండ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే యారోస్ అనేవి ఇన్సైడ్లో ఉన్నాయి, రేస్ అనేవి ఇన్సైడ్ అంటే డయోడ్ లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తున్నాయి అన్నమాట రేస్. దేనిలోకి వస్తున్నాయి? అది ఒక మెటీరియల్ అన్నమాట, ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ మెటీరియల్లో నుంచి పిఎన్ జంక్షన్ డయోడ్ సర్క్యూట్లోకి వెళ్తున్నాయి. ఇది కన్స్ట్రక్షన్. ఇది ఫోటో డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఫస్ట్ పిఎన్ జంక్షన్ కెప్ట్ ఇన్సైడ్ ఏ ట్రాన్స్పరెంట్ ప్యాకెట్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఎలో లైట్ టు ఫాల్. లైట్ అనేది ఎలో చేయడానికి పిఎన్ జంక్షన్ లోపలికి ఎలో చేయడానికి లైట్ మనం చెప్పా కదా ఫస్టే, మధ్యలో ఒక గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్ని పెట్టుకున్నాము లైట్ని ఎలో చేయడానికి. దేని లోపలికి? పిఎన్ జంక్షన్ లోపలికి ఎలో చేయడానికి. సెన్సిటివ్ డిప్లీషన్ రీజియన్ ఎక్స్పోజ్డ్ టు లైట్. పిఎన్ జంక్షన్ రీజియన్ ఉంది అంటే డిప్లీషన్ రీజియన్ కన్ఫామ్గా ఉండేది. అలా డిప్లీషన్ రీజియన్ మీద లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు మొత్తం డార్క్గా ఉన్న రూమ్ అనేది కొంచెం కరెంట్ అయినా ఫ్లో అయ్యిద్ది అక్కడ. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి క్యారెక్టర్ రికగ్నైజేషన్, అంటే బార్కోడ్స్ క్యూఆర్ స్కానర్స్లో వాడతాము ఈ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అనేది. ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే సెన్సార్స్ లాంటివి, అంటే షాపింగ్ మాల్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. ఆటోమేటిక్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ అంటే స్ట్రీట్ లైట్స్ లాంటివి. ఎన్కోడర్స్, ఆప్టికల్ కమ్యూనికేషన్స్, ఇవి అప్లికేషన్స్, ఫోటో డయోడ్ యొక్క అప్లికేషన్.